మనం ఇక్కడికైతే స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వచ్చేసినాము. హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ స్ట్రీట్ ఫుడ్లో కేక్స్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. రకరకాల ఫ్లేవర్ తోటి చాలా రకాలైన కేక్స్ ఇక్కడ అమ్ముతున్నారు. వీళ్ళు ఏ రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు వీళ్ళు అమ్ముతున్నారు అని చెప్పేసి వాళ్ళని అడిగి కొన్ని విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. హాయ్ అండి. Hi, hello. ఎన్ని రకాల ఫ్లేవర్స్ అమ్ముతుంటారు? So we have red velvet, vanilla flavor and chocolate flavor. Cool cakes ఉన్నాయి, మళ్ళీ స్పాంజ్ కేక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్ట్రాబెర్రీస్ చాక్లెట్లో డిప్ చేసుకొని తినడానికి అండ్ కేక్స్ టు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుడింగ్స్ కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్. అండ్ వీ హ్యావ్ చీజ్ కేక్స్ టు, బ్లూబెర్రీ ఫ్లేవర్ అండ్ లోటస్ బిస్కా ఫ్లేవర్. బ్రౌనీస్ ఇంకా కప్ కేక్స్ కూడా చేస్తాను. దిస్ ఇస్ లైక్ స్పాంజ్ కేక్, వెనిలా అండ్ స్పాంజ్ కేక్. సో దిస్ ఇస్ కూల్ కేక్, వెనిలా ఫ్లేవర్. సో దీంట్లో చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంది. దిస్ ఇస్ స్ట్రాబెర్రీ పుడింగ్, దిస్ ఇస్ చాక్లెట్ పుడింగ్. So this is strawberry, you can just dip it in chocolate and eat. And so same ilane strawberries kuda unnai, you can just dip it and eat. And we have choco lava too. This is choco lava. These are all homemade, night prepare chestam basically. ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? సో నేను జస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను బేకింగ్ చేస్తున్నాను. సో రీసెంట్లీ ఒక 1 మంత్ అవుతుంది అంతే నేను నేర్చుకొని. ఐ మీన్ ఇక్కడ చేయడం కానీ పార్టీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను, బ్రౌనీస్, కుకీస్ కూడా, బల్క్ ఆర్డర్స్ బేసికలీ. ఇక్కడ పబ్లిక్ వస్తారు కదా మేడం, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇట్ ఈస్ రియలీ గుడ్ యాక్చువల్లీ. మంచిగా నడుస్తుంది అండ్ ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి అండ్ ఫస్ట్ టైం ఇట్స్ గోయింగ్ గుడ్ టు. చాలా వరకు ఇష్టపడుతుంటారు కదా మేడం కేక్స్ అంటే. మీ దగ్గర కలెక్షన్ ఎలా ఉంటుంది అంటే సేల్స్? సో కలెక్షన్ ఇన్ ద సెన్స్ సేమ్ రెగ్యులర్ ఫ్లేవర్స్ ఎంత స్పెషల్ ఏం లేదు. వెనిలా ఫ్లేవర్ అండ్ చాక్లెట్ ఫ్లేవరే, కాకపోతే అవి టేస్ట్ అనేవి కొంచెం మంచిగా ఉన్నాయి కంపేర్ చేస్తే. అండ్ రివ్యూస్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ 99 and 150. సో జస్ట్ ఈ కేక్స్ వచ్చేసి 150 రూపీస్ అండ్ పుడింగ్స్ వచ్చేసి 99 రూపీస్ ఆర్ 100 రూపీస్ అంతే. 150 and 199 ఓన్లీ అంతే, 150 బిలో ఎవ్రీథింగ్. సో బేసికలీ నేను ఇంట్లోనే చేసుకొని తీసుకొస్తాను నైట్. ఇది 11-12 o'clock వరకే ఉంటుంది, ఓన్లీ ఆన్ వీకెండ్స్ బేసికలీ, దట్స్ ఆల్. మార్నింగ్ చేయడం మాత్రము, నైట్ కేక్స్ అన్నీ చేసి పెడతాము. ఇక్కడికి 7 o'clock or 8 o'clock అట్లా వస్తాను, నైట్ 11:30 వరకు ఉంటాను బేసిక్గా. మేడం మీరు ఇవే చేస్తుంటారా లేకపోతే వేరే జాబ్ చేస్తారా? సో బేసికలీ నేను ఐటీలో వర్క్ చేస్తాను. వీఆర్ సిస్టర్స్. సో షీఈ్ అ ఫ్యాషన్ డిజైనర్. I'm a designer and she work in IT company అన్నమాట. దిస్ ఇస్ మై పార్ట్ టైమ్ జాబ్ యాక్చువల్లీ. ఇంట్లో నాకు బేకింగ్ అంటే ఇష్టము, సో అట్లా అని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. స్ట్రీట్ ఫుడ్లోకి బేకరీని తీసుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి దాని గురించి. ఎస్ అవును, యాక్చువల్లీ గట్స్ ఉండాలి, బట్ పర్మిషన్స్ అన్న వాళ్ళు కూడా అవన్నీ కూడా కంపల్సరీ. సో మేము చాలా ఆలోచించడం, ఫ్యామిలీస్ కూడా ఎందుకు అవసరమా అది ఇది అన్నారు, బట్ స్టిల్ మాకేం అలా అనిపించలేదు. ఏదైనా బిజినెస్సే కదా, కొంచెం అమౌంట్ కూడా సేవింగ్స్ వస్తాయి అండ్ యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా? ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ సపోర్ట్ 100%. అంతెందుకు మా మమ్మీ కర్దుకి చేసి పంపిస్తుంది, సెల్ చేసి పెట్టండి, ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఇస్తాను, పికిల్స్ ఇస్తాను అని చెప్పేసి. ఐటీ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఇక్కడైతే వాళ్ళు సొంతంగా ఇంట్లో తయారు చేసుకొని ఇక్కడైతే అమ్మడం అయితే జరుగుతుంది. వాళ్ళ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా చూసుకున్నట్లయితే రకరకాల ఫ్లేవర్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి. అవి టేస్ట్ చేసి చాలామంది వరకు బాగున్నాయి, చాలా రకరకాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది పబ్లిక్ వచ్చి ఇక్కడ ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు మనతో అయితే చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాహుల్. థ్యాంక్ యూ.